హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా ఛానల్లో హల్వా పూరి చూపిస్తానండి. మీకు ముందు ఒక గిన్నె పెట్టుకొని పొయ్యి వెలిగించుకోవాలండి. దీంట్లో ఒక గ్లాస్ పాలు పోసుకోవాలండి. ఒక గ్లాస్ పాలు మంచిగా చిక్కటి పాలు అయితే టేస్ట్ బాగుంటుంది. ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసుకోవాలండి. హాఫ్ గ్లాస్ నీళ్ళు. తర్వాత దీనిలో ఇలాచి పొడి వేసేద్దాము. కొంచెం బాగా కలుపుకోవాలండి. కొంచెం బాగా కాగాలి. ఎసురు పోస్తే ఎసురు ఎలా కాగుతుందో కొంచెం అలా కాగాలండి. కాగిపోయిందండి. ఇప్పుడు ఒక గ్లాసు బొంబాయి రవ్వ వేసుకోవాలండి. గ్లాస్ బొంబాయి రవ్వ వేసుకొని బాగా కలుపుకోవాలండి. గడ్డలు కట్టకుండా ఉంటలు కడతాయి కదండి, అట్లా ఉంటలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని ఉడికించాలి. ఇప్పుడు బెల్లం బాగా దంచి పెట్టుకున్నాము. ఈ బెల్లం పొడి దీంట్లో వేసుకోవాలండి. బాగా ఉడికిపోయిందండి. లాస్ట్లో నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసేసుకొని కలబెట్టేసుకుందామండి. బాగా చల్లారాలండి. చల్లారితే కొంచెం దగ్గరికి అవుతుంది. దగ్గరికి అయినాక ముద్దలు కట్టుకోవాలి. హల్వా పూరి స్టార్ట్ చేశానండి. ముందుగా గోధుమ పిండి, అందరూ మైదాతో చేస్తారండి, నేను మైదా వాడను ఎక్కువ. సో గోధుమ పిండి తడుపుకున్నాను. ఈ గోధుమ పిండితో ముందు ఇట్లా చపాతీలాగా ఇట్లా చేసుకొని ఈ హల్వా ముద్దలు దీంట్లో పెట్టుకుందామండి. పెట్టుకొని ఇది మొత్తం ఫిల్ చేసేసుకోవాలి. మొత్తం ఫిల్ చేసేసుకొని మళ్ళీ పూరిలాగా ఇట్లా, మామూలుగా ఇక్కడ కర్నూలు సైడు రాయలసీమ సైడు ముద్దభక్షాలు అని చేస్తారండి. దాంట్లో పూర్ణం పెడతారండి, ఇందులో హల్వా పెడతారు, అంతేనండి. ముంచొచ్చు. ఇది వాటర్ మనం చాలా ఫుడ్స్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా మంచి మంచి ఫుడ్స్ ఇవి చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ నేను అదే పనిగా అత్తని అడిగి చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ చేయడం కూడా. చేసుకున్నట్టే రెండోది కూడా చేసుకుందాం ఫ్రెండ్స్. సిమ్లో పెట్టుకున్నాం ఫ్రెండ్స్. తింటే చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి కొంచెం బెల్లం కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్.
ఎక్కువ వేసుకుంటే పైన మనం గోధుమ పిండి ఫిల్ చేసుకుంటాం కదా, ఆ గోధుమ పిండి కూడా ఈ స్వీట్ పడుతుంది. సో బాగా తీయగా బాగుంటాయి ఫ్రెండ్స్. ఈ పడకుండా గుమగుమలాడే హల్వా పూరి రెడీ ఫ్రెండ్స్. చాలా చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్, ఇవి చాలా బాగుంటాయి. నా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.